వేదకాలం నాటి నుంచే మంత్రాలు ఉన్నాయి, వాటి శక్తి కూడా, అంటే వినియోగించే పద్ధతులు కూడా చెప్పడం జరిగింది. మీరు రామాయణం చూసుంటారుగా, ఈ టీవీ ఛానల్లో కూడా వచ్చింది రామాయణం, మీరందరూ చూసుంటారుగా. అంబుల పొదిలోంచి ఓ బాణాన్ని తీసుకుని శ్రీరాముడు ఏదో మంత్రాన్ని జపించి సంధిస్తూ ఉంటారు. అప్పుడు దాని నుంచి అగ్ని ఉద్భవిస్తుంది. అది సౌరాస్త్రం. దాని నుంచి అగ్ని ఉద్భవిస్తుంది. అదే అంబుల పొదిలోంచి మరో బాణాన్ని తీసుకుని సంధిస్తారు, ఓ మంత్రాన్ని జపించి సంధిస్తారు. అప్పుడు జలం ఉద్భవిస్తుంది. అది వరుణాస్త్రం. ఇప్పుడు చూడండి, ఒకే అస్త్రం నుంచి జలముద్భవిస్తుంది, అగ్ని కూడా ఉద్భవిస్తుంది. ఇటువంటి శక్తులకు కారణం మంత్రజపమే. అస్త్రం ఒక్కటే, మంత్రం గనక మారింది అంటే బలం మారుతుంది. అదేవిధంగా ఏ మంత్రమైనప్పటికీ ఆ మంత్రానికి యూజ్ చేసే పద్ధతులేవైతే ఉన్నాయో, జప విధానాలు, ఇవి మారినప్పుడు ఫలం